హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసు ఫ్యాషన్స్. ఈ వీడియోలో మనం మ్యారేజ్ స్లీవ్స్ ఎలా కుట్టాలో చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే ఇక్కడ చూపిస్తున్నట్లు పఫ్ స్లీవ్స్లో స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ మోడల్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తెలుగులో మీకు ఈ మోడల్ వేరే ఎక్కడా దొరకదు. ఇక్కడ 4 పొరలు తీసుకున్నాను అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను. 4 పొరలు అంచు ఇలా సైడ్కి వచ్చేలాగా తీసుకున్నాను. నేను ఇది డబుల్ పన్నా క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఇలా ఫోల్డ్ చేశాను. మీరు 44 ఇంచెస్ పన్నా తీసుకున్నట్టయితే రివర్స్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. అంటే మనకి లూజ్ ఎక్కువ కావాలి. ఇప్పుడు ఫోల్డెడ్ సైడ్ మడత వైపు ఇలాగా 12 ఇంచెస్ మనకి కావాల్సిన పొడవు, కానీ ఇక్కడ 6 ఇంచెస్ ఎక్స్ట్రా, అంటే మొత్తం 18 ఇంచెస్ తీసుకోవాలి. అంటే బుట్ట కోసం ఇలాగ 3 స్టెప్స్ కదా, ఒక్కొక్క స్టెప్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. కాబట్టి 6 ఇంచెస్, అందుకే మనకి బుట్ట వస్తుంది. కాబట్టి 18 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలాగ లైన్ డ్రా చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర ఇటువైపు మడుతున్న వైపుని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత, అంటే ఓపెన్ సైడ్ కాదు, ఫోల్డెడ్ సైడ్ 4 ఇంచెస్ మార్క్ చేసుకుని ఆ 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ వెనక్కి మడత పెట్టేయాలి. అంటే అది మనం సెపరేట్గా ఉంచుతున్నాం అనమాట. అదే మనకి బుట్ట అనేది వస్తుంది. ఇప్పుడు పైనుండి 2 ఇంచెస్ ఇలాగ మార్క్ చేసుకోవాలి. చెప్పాను కదా మనకి బుట్ట లూజ్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా అని. సో ఈ 2 ఇంచెస్ మనకి పైన వస్తుంది. 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ నుండి మార్క్ చేసుకోవాలి. క్యాప్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఇక్కడ నుండి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఆ పాయింట్స్ అన్ని కలిపి లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ అంటే చంక లూజ్ నాకు తీసుకున్నది ఇక్కడ 16 ఇంచెస్, దానిలో సగం 8 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లు 8 ఇంచెస్ ఈ క్యాప్ హైట్ లైన్ పైన ఎక్కడైతే వస్తుందో అక్కడ ఎగ్జాక్ట్లీ మార్క్ చేయాలన్నమాట. మార్క్ చేసిన తర్వాత ఇలాగ లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ని 3 సమాన భాగాలుగా ఇలాగ టేప్తోనే 2 టేప్ని ఇలా 2 సార్లు సమానంగా మడత పెట్టి మార్క్ చేయాలి. అప్పుడు 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇలా మార్క్ చేయడం వల్ల చెయ్యి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మార్క్ పైకి 6 ఇంచ్, రెండో మార్క్ పైకి 1/2 ఇంచ్ మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కలుపుతూ ఇలాగ కర్వ్ షేప్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ షేప్ కరెక్ట్గా రావడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఖర్చు 1.5 ఇంచెస్ తీసుకున్నాను. డ్రెస్కి ఎంత తీసుకోవాలో అంతే. ఇప్పుడు ఆ పైన ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంది కదా, అక్కడికి ఇలాగే కర్వ్ అనేది కలిపేయాలి. ఇప్పుడు కింద చేతులు లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, దానిలో సగం 5 ఇంచెస్ అనమాట. సో 5 ఇంచెస్ మార్క్ చేసుకుని కింద పాయింట్ పెట్టుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. దీనికి కూడా పైన ఎంత తీసుకున్నామంటే డ్రెస్కి ఎంత పెట్టుకున్నామో అంతే ఖర్చు పెట్టుకోవాలన్నమాట. నేను 1.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను ఎక్స్ట్రా. సో ఈ 1.5 మార్క్ చేసుకుని ఈ పాయింట్స్ 2 కలిపి కొంచెం కర్వ్ లాగా డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ మడుతుంది కదా, అది ఓపెన్ చేసేయాలి. చేసిన తర్వాత పైన మనకి షేప్ ఏదైనా కొంచెం తేడా అనిపిస్తే ఇప్పుడు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ పాయింట్ నుండి కరెక్ట్గా మనం చెయ్యి ఎంత లూజ్ తీసుకున్నామో ఆ పాయింట్ నుండి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను నేను. కావాలంటే మీరు ముందులా కూడా వదిలేయచ్చు. కొంచెం పఫ్ ఎక్కువ వస్తుంది అంతే. నాకు సమానంగా కావాలన్నమాట, పఫ్ కొంచెం తక్కువ కావాలి, అందుకని అది వదిలేసి కొంచెం లోపలికి ఇలా మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మిడిల్ ఎప్పుడు కూడా మనం కట్ పెట్టుకోవాలి. డ్రెస్కి కుట్టేటప్పుడు అది కరెక్ట్గా షోల్డర్ లైన్ దగ్గరకు రావాలన్నమాట, అందుకు కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ లోతు తీయాలన్నమాట. ఈ లోతు కోసం ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ మధ్యలో మిడిల్ పాయింట్కి ఈ చివర కుట్టొచ్చే పాయింట్కి మధ్య పాయింట్ ఇలాగ మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇలాగ సమానంగా మడత పెడితే మిడిల్ పాయింట్ అనేది సెంటర్ పాయింట్ వస్తుంది. అక్కడ 6 ఇంచ్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ 6 ఇంచ్ మార్క్ చేసుకుని ఆ 6 ఇంచ్ పాయింట్ని ఇలాగ కలుపుకోవాలి. ఇలా షేప్ చేయడం వల్ల ఫ్రంట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. కొంచెం లోతు తీస్తాం కదా నార్మల్ హ్యాండ్స్ కూడా, సో అలాగే ఇది కూడా తీసిన తర్వాత ఇలా ఉంటుంది. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ మనం ఆన్ వాళ్ళ కోసం కట్ పెట్టుకోవాలి, లేకపోతే ఫ్రంట్ అని మార్క్ చేసుకున్నా సరిపోతుంది. మనం 2 ఒకసారి కట్ చేసినప్పుడు ఇలా ఉండాలన్నమాట. అంటే కరెక్ట్ సైడ్స్ 2 ఒకదానిపైన ఒకటి రావాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. మనం 4 ఒకసారి కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు కింద ఇలా చిన్నగా 2 ఫోల్డ్స్ పెట్టి మడత పెట్టేయాలి. ఇలా మడత పెట్టి కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు కింద నుండి 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి, ఎలాస్టిక్ కోసం అన్నమాట. ఇప్పుడు ఈ చంక దగ్గర ఉంది కదా, అక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అంటే పైనుండి మనకి 6.5 ఇంచెస్ అవుతుంది అనమాట. సో 6.5 ఇంచెస్ దగ్గర
పాయింట్ పెట్టుకోవాలి. ఇది కూడా మనకి ఎలాస్టిక్ కోసం అనమాట. కరెక్ట్‌గా ఇలా మనం తీసుకున్న లెంగ్త్‌కి ఇలా పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద పాయింట్ పైన పెట్టుకున్న పాయింట్‌కి మధ్యలో ఇంకొక పాయింట్ పెట్టుకోవాలి. ఇలా టేప్‌తోని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 పాయింట్స్‌ని ఇలాగ స్ట్రెయిట్‌గా క్రాస్ లేకుండా చూసుకొని స్కేల్‌తో లైన్స్ డ్రా చేసేసుకోవాలనమాట. స్ట్రెయిట్‌గా రావాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు ఇలాంటి ఎలాస్టిక్ ఒకటి తీసుకోవాలి. ఇది చాలా స్ట్రెచబుల్ అవుతుంది అనమాట. ఈ ఎలాస్టిక్ ఒకటి తీసుకుని ఈ లైన్ పైన కుట్టాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ అయింది కదా, రెండో హ్యాండ్ ఇప్పుడు రివర్స్ సైడ్ అంటే రాంగ్ సైడ్లో మార్క్ చేసాము. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగ రాంగ్ సైడ్ ఈ మార్కింగ్ పైకి వచ్చేటట్టు పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఈ మార్కింగ్స్ లైట్గా ఆనవాలు పడింది. మీకు కనిపించట్లేదు కానీ నాకైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ మార్కింగ్స్ పైన మార్క్ చేసేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను జిగ్ జాగ్ స్టిచ్తో కుడుతున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్లు సికి బికి కొంచెం మధ్యలో ఇంకా 2.5 ఇంచెస్ స్టిచ్ పొడవు అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే జిగ్ జాగ్ స్టిచ్ వస్తుంది అనమాట. మీరు నార్మల్ మామూలు కుట్టైనా సరే కుట్టేయచ్చు, బట్ జిగ్ జాగ్ స్టిచ్ అయితే కొంచెం బాగుంటుంది. మామూలు స్టిచ్ అయినా కూడా చాలా నీట్గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఖర్చు ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు మామూలుగా కుట్టేసి అక్కడ నుండి ఎలాస్టిక్ అనేది సాగదీయాలి. మనం ఎంతవరకు సాగదీయగలిగితే అంతవరకు సాగదీయాలి. ఒకసారి ఇక్కడ మళ్ళీ క్లియర్గా చూడండి. ఎలాస్టిక్ని కరెక్ట్గా లైన్ పైకి ఉండేటట్టు పెట్టి సాగదీయాలి. ఎంతవరకు సాగదీస్తే అంతవరకు సాగదీసి ఇలాగ కుట్టాలి. కింద క్లాత్ని కూడా పట్టుకోవడం వల్ల మనకి స్టిచ్ అనేది కదులుతుంది అనమాట. లేదంటే ఒక్కోసారి అక్కడే స్ట్రక్ అయిపోతుంది. మామూలు స్టిచ్ వేసుకున్నా కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నమాట. మామూలు కుట్టు కూడా చాలా నీట్గానే ఉంటుంది, జిగ్ జాగ్ స్టిచ్చే కాదు. ఇప్పుడు చివరి వరకు ఇలా కుట్టిన తర్వాత చివరి ఖర్చు మనం ఎక్కడైతే వస్తుందో అక్కడ సాగదీయకుండా కుట్టేయాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎలాస్టిక్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలి. చూసారా ఎంత స్ట్రెచబుల్ ఉందో, చాలా నీట్గా వచ్చింది. చూసారా, జిగ్ జాగ్ స్టిచ్ చేయడం వల్ల మనకి ఇంకా నీట్గా వచ్చింది, కనిపిస్తుంది కదా షేప్ అనేది. నార్మల్ స్టిచ్ కూడా చాలా బాగుంటుంది, అది కూడా ఏమి తేడా రాదు. మీరు నాకు ఈ ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఇలా కుట్టాను. నార్మల్ మెషిన్ అయితే మామూలు స్టిచ్ కూడా కుట్టచ్చు. సెకండ్ది ఆల్రెడీ కుట్టేశాను నేను. ఇప్పుడు థర్డ్ది ఎలా కుట్టాలో ఒకసారి మళ్ళీ చూపిస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. లైన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో దానిపైన లైన్ పైన ఎలాస్టిక్ పెట్టి చివర ఖర్చు కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు సాగదీయకుండా కుట్టాలి ఎలాస్టిక్. అక్కడ నుండి ఎలాస్టిక్ని ఎంతవరకు సాగదీయగలిగితే అంతవరకు సాగదీసి కుట్టాలి. ఇలాగా లైన్ పైనే పెట్టుకుంటూ కింద కాటన్ క్లాత్ కూడా పట్టుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎలాస్టిక్ అనేది మంచిది తీసుకోవాలన్నమాట, మంచి క్వాలిటీ తీసుకోవాలి, లేదంటే ఎక్కువ కాలం ఉండదు, సాగిపోతుంది. సో అది చూసుకుని తీసుకుంటే బెటర్. చివరి వచ్చేసరికి మనం సాగదీయకుండా కుట్టాలి. ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారా, మనకి చాలా ఈజీగా స్ట్రెచ్ అవుతుంది, టైట్గా ఏముండదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత చిన్నపిల్లలు కూడా బాగుంటుంది. 3 స్టెప్స్ వచ్చాయి కదా, అందుకే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం క్లాత్. ఇప్పుడు ఈ హ్యాండ్స్ పైన ఆల్రెడీ మనం ఖర్చు 1.5 తీసుకున్నాం కదా, సో ఆ 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఆర్మ్ రౌండ్ అనేది 16 ఇంచెస్ తీసుకున్నాం. సో చెయ్యి కట్ చేసేటప్పుడు ఒక సైడ్కి 16లో సగం 8 ఇంచెస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 8 ఇంచెస్లో సగం 4 ఇంచెస్ అవుతుంది. సో ఈ ఖర్చు పాయింట్ తర్వాత ఈ 4 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. 1.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేసిన తర్వాత దాని తర్వాత 4 ఇంచెస్ పాయింట్ పెట్టుకోవాలంటే చెయ్యలో సగం అన్నమాట. అంటే వన్ సైడ్, ఒక సైడ్ హ్యాండ్లో సగం పార్ట్. ఎందుకంటే ఈ 4 ఇంచెస్ వరకు కూడా మనం స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుంది, ఆ తర్వాతే ఫ్రిల్స్ వస్తాయి. అలాగే ఇటువైపు కూడా, అంటే 1.5 4 కలిపితే 5.5, ఇటువైపు కూడా 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్యలో మాత్రమే మనం ఫ్రిల్స్ పెడతాం అనమాట. అలాగే బాడీ ఉంటుంది కదా, డ్రెస్ యొక్క బాడీ ఫ్రంట్ బ్యాక్, అక్కడ కూడా చివర చంక పార్ట్లో ఆర్మ్ రౌండ్ దగ్గర 5.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు కూడా, అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా మార్క్ చేసుకుని ఈ పాయింట్స్ మధ్యలోనే మనం ఫ్రిల్స్ వచ్చేలాగా కుట్టుకుంటే మనం వేసుకున్న తర్వాత నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి. ఇప్పుడు ఈ ఆల్రెడీ చేతికి పెట్టుకున్న పాయింట్స్, ఈ డ్రెస్కి బాడీకి పెట్టుకున్న పాయింట్స్ ఇలా ఎగ్జాక్ట్లీ ఒకే చోటకి వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టాలన్నమాట. అందుకని మనం ఈజీగా ఉంటుందని ఇక్కడ కట్స్ పెడుతున్నాను. కుట్టేటప్పుడు ఈ కట్స్ ఒకదాని దగ్గరకు ఒకటి వస్తే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కట్స్
ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో అంటే చేతికి అటు ఇటు 5.5 వదిలేసి ఈ మధ్యలో మాత్రమే ఇలాగా ఫ్రిల్స్ పెట్టాలన్నమాట. నేను ఈ నీడిల్ టెక్నిక్ మీకు ఆల్రెడీ మా ఛానల్లో షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా పెట్టాలో. ఆ నీడిల్ టెక్నిక్తో ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను నేను. ఒకవేళ మీరు ఇలా వద్దు అనుకుంటే నార్మల్గా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకసారి ముందు కుట్టేసుకుంటే మనకి చేతికి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. కావాలంటే మీరు 2 ఒకసారి కూడా కుట్టచ్చు. ఇప్పుడు హ్యాండ్ బాడీ ఏమో రైట్ సైడ్, హ్యాండ్ రాంగ్ సైడ్ ఇలా తీసుకోవాలి. తీసుకుని చివర సమానంగా పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ అనేవి రావు చూసారు. మనం 5.5 ఇంచెస్ పాయింట్ మార్క్ చేసాం కదా, అక్కడ వరకు కూడా ఫ్రిల్స్ రావు. ఎందుకంటే హ్యాండ్కి అక్కడ వరకు కూడా ఫ్రిల్స్ పెట్టలేదు కాబట్టి. ఇప్పుడు ఆ పాయింట్స్ 2 మ్యాచ్ అయ్యేలాగా కుట్టాలి. కుట్టిన తర్వాత అక్కడ నుండి ఫ్రిల్స్ వస్తాయి. ఈ ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఇది కుట్టేటప్పుడు మనం ఈ ఫ్రిల్స్ క్లాత్ ఏదైనా కిందకి వెళ్ళిపోయిందా అని చూసుకుంటూ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. 2 సమానంగా ఉండేటట్టు చూసుకుని ఇప్పుడు మధ్యలో కూడా ఈ షోల్డర్ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడికి మిడిల్ పాయింట్ మ్యాచ్ అయ్యేటట్టు కుట్టాలి. కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి ఇలా ఉంటుంది. చూసారు, చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత నేను ఓవర్లాక్ స్టిచ్ కూడా కుట్టేశాను, దారాలు రాకుండా ఉంటాయి. 2 చేతులు కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ చివర కుట్టేసుకోవాలి. 2 సమానంగా పెట్టుకొని మనం 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాం కదా, ఒక్కసారి మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాము. ఆ మార్క్ చేసుకుని ఆ మార్క్ దగ్గర నుండి పైది కిందది కూడా అంటే హ్యాండ్ యొక్క పైది కింద పార్ట్ సమానంగా పెట్టుకొని కుట్టాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో ఫ్రిల్స్ వల్ల మనకి క్లాత్ ముడతలు వస్తుంది. కుట్టేటప్పుడు ఆ కుట్టు దగ్గర ముడతలు అనేవి రాకుండా చూసుకుంటూ ఇలాగ పెట్టి కుట్టాలన్నమాట. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర మాత్రం పైది కిందది ఒకే లైన్లో వచ్చేటట్టు చూసుకొని కుట్టాలి. చూసారా, అలా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది, లూజ్ టైట్ రాకుండా. ఫైనల్గా కుట్టిన తర్వాత చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓవర్లాక్ చేసేసుకోవచ్చు థ్రెడ్స్ బయటికి రాకుండా. అలాగ బాడీ అనేది ఇంకా నేను కుట్టడం చూపించలేదు, ఇది స్లీవ్స్ ఒక్కటే కాబట్టి. వేసుకున్న తర్వాత చూడడానికి ఇలా ఉంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదే ఆర్గాన్జా క్లాత్తో కుడితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి.